డాక్టర్ గారు, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ సెక్స్ సమయంలో బ్రెస్ట్ని రకరకాలుగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే పిచ్చిగా రెచ్చిపోతారట. ఇదేమి వింతో మా ఆయన నా బ్రెస్ట్ని ముట్టుకుంటేనే పిచ్చి కోపం వస్తుంది. ఒకవేళ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎంజాయ్ చేద్దామన్నా ఏమీ అనిపించదు. నాకేంటి లోపం? సాధారణంగా స్త్రీలకి వాళ్ళ రొమ్ముల్ని, ముఖ్యంగా ఆ నిప్పుల్ని, చనుమల్ని స్టిమ్యులేట్ చేస్తే, నోటు పెట్టి చప్పరిస్తే అందులో ఉన్న కామనేళ్ళు బాగా ప్రేరేపితమయ్యి చక్కగా ఎరోజల్ అంటాం, కామ ప్రేరణ కలుగుతుంది. ఎరోజల్ అనేది కామోద్రేకం అన్నమాట. కామం రెచ్చిపోవడం జరుగుతుంది, కామం పెరుగుతుంది. ఎందుకంటే దాంట్లో కామనాలు చాలా ఉంటాయి. 2 నిప్పుల్స్లో కూడా నిప్పులు చుట్టూ ఏరియాలో ఉంటాం, నల్లగా ఉన్న దాంట్లో కామనాలు ఎక్కువ ఉంటాయి, అవి చాలా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ని ముట్టుకున్నా చేసినా మంచి స్టిమ్యులేషన్ వస్తుంది. ఏ రకైతే క్లైటోస్ యోని శీర్షం దగ్గర ఫింగర్తో చేస్తే లేడీస్కి ఎలాగైతే ప్రేరణ కలుగుతుందో, అలాగే యోని మార్గంలో జీ స్పాట్ని వేలు పోంచి యోని మార్గం పై భాగంలో ఉన్న జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేస్తే ఎలాంటి సెక్స్ ప్రేరణ కలుగుతుందో, అదేవిధంగా రొమ్ముల మీద ఉన్న నిప్పుల్స్ని ప్రేరణ కలిగిస్తే అదేవిధంగా మంచి కామ ప్రేరణ కలుగుతుంది. కానీ కొంతమంది స్త్రీలలో మాత్రం వాళ్ళ బ్రెస్ట్ ముట్టుకుంటే చిరాకు అనిపిస్తుంది. అన్నీ చేయనిస్తారు, వాళ్ళు సెక్స్ చేయనిస్తారు, యోని దగ్గర క్లైటో స్టిమ్యులేట్ చేయనిస్తారు, జీ స్పాట్ని ఫింగరింగ్ చేయనిస్తారు, అన్నీ చేయనిస్తారు. రొమ్ములు మాత్రం ఇలా ముట్టుకునేవారు, నోటితో చప్పరించేవారు ఉన్నారు. కొంత స్త్రీలు ఒక 10 to 15%, 20% దాకా లేడీస్ వాళ్ళ రొమ్ములను చూషించడం కానీ చేతితో నలపడం కానీ ఇష్టపడరు. అదొక మైండ్ సెట్ అండి. అది ఎందుకు వద్దంటే అది మైండ్ సెట్. వాళ్ళ దృష్టిలో ఇది ఎవరు టచ్ చేయకూడదని ఒక మైండ్ ఫిక్స్ ఐడియా ఉంటుంది మన మొదటి నుంచి. నా రొమ్ములని ఎవ్వరు తాకరాదు, అంతే. వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళ దృష్టిలో చాలా అందంగా భద్రంగా ఉంచుకోవాలి, అంతే. వాళ్ళకి ఒక రకమైన ఫిక్స్డ్ దాన్ని వక్షోదాల సౌందర్యాన్ని నేను చక్కగా కాపాడుకోవాలి. ఎవరైనా ముట్టుకున్నా నోట్లో పెట్టుకున్నా ఏం చేస్తే ఆ సౌందర్యం పోతుంది. అందుకని అలాంటి ఆడవాళ్ళు పిల్లలు పాలు కూడా ఇవ్వరండి. పాలిస్తే ఆ వక్షోదాల సౌందర్యం ఎక్కడ దెబ్బతింటుందని. అంతేగాని ఆ రొమ్ముల్ని భర్త ముట్టుకోవడం వల్ల ఏమీ అవదు. కానీ ఒక అర్థం లేనిది, అంతే అంతే. టచ్ మీ నాట్, వాటిని మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకు? ఏమవుతుంది చెప్పరు వాళ్ళు. నీకేమవుతుంది ముట్టుకుని ఏమవుతుంటే చెప్పలేరు. కానీ నాకు చిరాకు, దాన్ని ముట్టుకోకండి, నాకు చిరాకు, నాకు ఇష్టం లేదు. ఒకటే మరి నాకు ఇష్టం లేదు, డోంట్ టచ్, ఇంకేమైనా చేసుకోండి, దాని మాత్రం ముట్టుకోకండి. అది ఏంటంటే సబ్కాన్షియస్గా మనం చూస్తే వాళ్ళకి ఆ వక్షోదాల సౌందర్యం చెడిపోకుండా ఉండాలి. ఉన్న కాస్త సౌందర్యాన్ని కాపాడుకోవాలి. అంటే వాళ్ళు పైకి తెలియదు ఆ విషయం కూడా, కానీ అంతర్లంగా మనసుల్లో వాళ్ళ అంతర్లీనంగా ఉండే భావం ఏంటంటే నా వక్షోదాల సౌందర్యాన్ని నేను కాపాడుకోవాలి. అది పెద్దగా ఉండకపోవచ్చు, చిన్నవిగానే ఉండొచ్చు, కానీ ఆ చిన్నవాటిని నేను కాపాడుకోవాలనుకుంటారు వాళ్ళు. ఏదో పెద్దగా ఉండి చక్క నిండుగా ఉంటే ఆ నిండుగా ఉండిపోతే చిన్న కొన్ని వాళ్ళు కూడా కొన్ని లేడీస్ వాళ్ళు బ్రష్ చేయనివ్వరు. అంటే ఉన్న కాస్త పాడైపోతాను భయం వాళ్ళకి. అది కేవలం సైకలాజికల్, మానసికం. ఎందుకు అని చెప్పలేరు, ఎందుకు ఎప్పుడు. కానీ వాళ్ళ సైకో ఎనాలిసిస్ చేస్తే మాత్రం నా వక్షోదాల సౌందర్యాన్ని నేను కాపాడుకోవాలి, అది ఉండాలి, ఉన్నదాన్ని నేను పాడు చేసుకోను, అది నాకు చాలా ముఖ్యము అని ఫీలింగ్ ఉంటుందన్నమాట. అది ఉంటుంది. కొంత ఉన్నారు 10, 15, 20% దాకా లేడీస్ ఉంటారు ముట్టుకునేవారు. కానీ వాళ్ళు మాత్రం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకంటే చెప్పలేరు వాళ్ళు. నాకు ఇష్టం లేదు, అంతే, నాకు ఇష్టం లేదు, మీరేం చేసుకోండి, వాటి మాత్రం ముట్టుకోవద్దు, వాటి మాత్రం ముట్టుకోవద్దు. ఏంటంటే ఇక వాళ్ళు చెప్పలేరు, కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదే భావం, అంతకంటే ఏం లేదు. అంచేత ఇవేమిటి, కోపాన్ని కంట్రోల్ చేసుకొని నేను సెక్స్లో పాల్గొన్నా, దాన్ని ముట్టుకొని ఇచ్చినా నేను ఎంజాయ్ చేయలేకపోతాను అంటాను. కోపాన్ని కంట్రోల్ చేసుకుని చేసిన ఎందుకంటే మైండ్ దానికి ఎవర్షన్ ఉంది కదా, అంచేత ఏం చేసే పొందదు.
అది ఎవరు ఏం చేయకూడదు పెట్టుకుంది, దాన్ని చేయకూడదని పెట్టుకుంది. కానీ భర్త కోసం ఇక కోపాన్ని కంట్రోల్ చేసినా ఆ నెగిటివ్ ఫీలింగ్, టచ్ చేయకూడదు ఎవరు ఫీలింగ్ ఉంచారా, ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు. ఎంజాయ్ చేయకపోవడం కారణం ఏంటి, అది ఎవరు ముట్టుకోకూడదు అని. ఇప్పుడు రాజీపడింది, ఎవరి కోసం ముట్టుకోవడానికి రాజీపడింది, కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం రాజీపడలా, మనసు రాజీపడలేదు. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అంతకని లేదు. రొమ్ములు టచ్ చేయకపోవడం కానీ ఏం లేదు. వాళ్ళు సైకో ఎనాలిసిస్ మానసిక అంతర్లింగాన్ని తీసుకుంటే మాత్రం ఆ వక్షోజ సౌందర్యం ఏమాత్రం చెడకూడదు అని ఉంటారు. అంతే తమకి ఏం కాదు. వాళ్ళు ముట్టుకోవడం వల్ల ఏం అవ్వదు, ఏరగా డ్యామేజ్ అవ్వదు, ఏమీ డ్యామేజ్ అవ్వదు. కానీ వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. అది కేవలం మైండ్ సెట్ అంతే, వాళ్ళ మనోవైఖరి తప్ప ఇంకేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.